వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి అంటుంటారు ఇప్పుడు భార్యాభర్తల్లో భార్య ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది భర్తకు కూడా చెందుతుంది అని, మళ్ళీ లేదంటే భర్త ఏ పుణ్య పాపం చేసినా కానీ అది ఆ ఫలితం అనేది భార్యకు కూడా ఉంటుందని, అది ఎంతవరకు నిజం అంటారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. భార్యాభర్తల విషయంలోకి వచ్చేటప్పటికి తల్లి, భర్త చేసేటువంటి పుణ్యకార్యాలలో ఏదైనా ఉంటే భార్యకు పిల్లలకు చెందుతాయి పుణ్యములో. అయితే ఆ చేసేటువంటి పనులను బట్టి భర్త ఏదైనా పాపము చేస్తున్నాడు అంటే ఏ భార్య తీసుకోదు, పిల్లలకు అడ్డుతుంది. ఎందుకంటే తన ద్వారా భార్య నుంచి పిల్లలు వచ్చి ఉంటారు కాబట్టి తాను చేసినటువంటి పాపము ఏదైనా ఉంటే పిల్లలకు మాత్రం వస్తుంది. మరి భార్యకి ఎందుకు రాదు? భార్యే కదా అని అనుకుంటే ఇక్కడ భార్య ధర్మాలు ఎంతవరకు అనేది ఆలోచన చేస్తారు. అందుకనే మన వాళ్ళు చాలా తెలివిగా కొన్ని సినిమాల్లో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ చాలా చోట, ఇది ఇక్కడే కాదు, లాలో ఉండేది కూడా అదే. మన శాస్త్రాల్లో ఏదైతే ఉందో అదే ఈరోజు కోర్టుల్లో లాలో ఉంది, వేరే లేదు. లా ఏం పైన నుంచి ఏం ఊడిపడింది ఏమి కాదు. శాస్త్రాల్లో ఉన్నదాన్ని దాంట్లో మామూలుగా మిళితం చేసినారు. ఎందువల్ల ఎలా అంటే అందుకే చట్టము వేరు న్యాయం వేరు అని చెప్తారు. ఏమ్మా, ప్రామిసరీ నోటు మీద సంతకం చేసి పెట్టుకుంటే 3 ఏళ్లు దాటితే దానికి తిరిగి ఇవ్వాల్సినటువంటి పని లేదని ఒకటి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేదే అని ఇంకొకటి, ఇలా ఉంటాయి. అందువలన ఇక్కడ భర్త ధర్మాలు ఏమిటి అంటే, భర్త అంటే కుటుంబాన్ని భరించేటువంటి వాడు అని మామూలుగా. అయితే ఇతను చేసేటువంటిది ఏమిటి అంటే తన కుటుంబ పోషణార్థము ఏదైనా సరే ధర్మముగా సంపాదించి తన కుటుంబానికి పెట్టుకుంటూ భార్యా పిల్లలను కాపాడుకుంటూ వస్తున్నాడు అంటే తప్పకుండా పిల్లలు మహోన్నతులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. ఫలానా వాడి కడుపున పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు గొప్పవాళ్ళు అయినారు అంటే ఎలా అయినారు అనుకుంటున్నారు? వీడు కష్టపడైనాడు, వీడు చాలా ఇదిగా కష్టపడాల్సిందే, కష్టం లేదని అనడానికి లేదు. కానీ తండ్రి పిల్లలు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, తండ్రి ధర్మముగా సంపాదించుకొని ఉంటాడు. ఆ వచ్చి ధర్మముగా సంపాదించినటువంటి దాంట్లోనే పిల్లలకు పెట్టుకొని ఉంటాడు. అందువలన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ఒకటి. మరి దీంట్లో భార్యకి ఏమిటి అంటే భర్త ఏదైతే తీసుకొని వచ్చి దీనికి సంబంధించినటువంటివి నువ్వు చెయ్యి అంటే ఈయన ఏం చేస్తున్నాడో ఏం చెందుతాడో సంబంధం లేదు. తెచ్చినటువంటిది వండి పెట్టి చేసి సమానముగా అందరినీ చూసుకునేటువంటి బాధ్యత భార్యది. అందుకనే కదా మనకు కథలు ఏం చెబుతున్నాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది ఒక్కసారి మనము పూర్వాపరాలను మనం గమనించుకోవాలి. వాల్మీకి మహర్షి ఎట్లయినాడు? వాల్మీకుడు అంటే ఏమిటి? పుట్ట. పుట్ట ఎక్కడుంది? భూమి మీద. సీతామ్మవారు ఎవరు? భూమిలో నుంచే కదా పుట్టింది. కనుక ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. సీతాదేవి వాల్మీకి ఇద్దరు కూడా ఎవరో కాదు, భూమి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాల్మీకి వచ్చాడు. వాల్మీకి ఏం చేసినాడు? దారిలో పోయేటువంటి వాళ్ళను, అటు పోయే వాళ్ళను, ఇటు పోయే వాళ్ళను దోచుకొని తినటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అడవుల్లో ఉండేటువంటి వ్యక్తి ఏం చేయగలుగుతాడు? మామూలుగా భూమిలో పుట్టినాడు, అడవుల్లో ఉన్నాడు. సరే, ఎవరు ఏం పెద్దగా ఇచ్చేది కాదు కదా, సరే ఇటు పోతూ అటు పోతూ ఏదో నేను చేసుకోవాలి కదా అనే ఉద్దేశ్యంతో చేసుకుంటూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో నేను ఇస్తానయ్యా నీకు నగలన్నీ, నువ్వు అడుగుతున్నావు, నేను నీకు ఇస్తా. ఎక్కడో చోట మార్పు రావాలి. మరి మహోన్నత, దాన్నే జాతకం అంటాం మనం.
మలుపు ఎక్కడ తిరుగుతుందో తెలియదు. ఎవరి జీవితంలో ఎప్పుడు మలుపు తిరుగుతుందో, జ్ఞానోదయం ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు వాడు కైవల్యం మోక్షానికి పొందుతాడో మనకు తెలియదు. తెలుసుకోవడానికే జాతకం చూడాలి ఫస్ట్. అందుకని అక్కడ ఏమైంది అంటే, నేను ఇస్తాను నీకు నగలను, నేను ఎక్కడా పోను, నీ బట్టలు నా దగ్గరే పెట్టు కావాలంటే. నీవు ఈ దొంగతనం చేసినటువంటి దాంట్లో నీ భార్య పాలు పంచుకుంటుందేమో అడిగి రాపో అన్నాడు. నా భార్య నేనేం చెబితే అది, నేను నా మీద అమితమైన ప్రేమ అభిమానము, నా మీద చాలా, నేను పోయేంత వరకు ఆమె తినదు, కాచుకొని ఉంటుంది. నేను ఇంటికి పోతుంటే ఇలా ఎదురు చూస్తూ వాకిట్లో నిలబడుతుంది నా కోసం. ఇంకా రాలేదే రాలేదే అని తపన పడుతూ చూస్తుంటుంది నా భార్య. మంచినీళ్ళు కూడా తాగదు, నేను లేనిది కాఫీ ముట్టదు. నాకు పెట్టిన తర్వాత ఆమె తింటుంది, సపర్యలు చేస్తూ ఇన్ని చెబుతారు. ఇంటికి వెళ్ళాడు. నువ్వు అడిగిరాపో నీకెందుకు అంటే, ఇంటికి వెళితే నేను ఇట్లా చేస్తున్నాను, నాకు చేతనైన విద్య నేను చేస్తున్నాను, ఇలా దొంగతనం ఇవి ఇది చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ నన్ను ఏదో తిట్టుకుంటుంటారు, మరి సహజమే, ఇది పాపం అని అంటున్నాడు ఒక వ్యక్తి వచ్చి. ఈ పాపంలో నువ్వు పాలు పంచుకుంటావు కదా, నేను చేసినటువంటి పాపంలో అంటే. నేనెందుకు పంచుకుంటాను, నాకేం సంబంధం అని అన్నారు. నీవు నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకు తిండి పెట్టాల్సిన బాధ్యత నీది, నువ్వు ఎట్లన్నా తీసుకురా. భర్త తెచ్చిన దాన్ని ఎక్కడిది, ఏమి, ఎందుకు తెచ్చినావు అని అడగకుండా చేసి పెట్టే బాధ్యత నాది. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నా. నా యొక్క భార్య ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నేను పాటిస్తున్నట్టే కదా. భర్త ఏది తెస్తే దాన్ని కాదనకుండా నువ్వు ఎదురు చెప్పకుండా చెయ్యి అన్నాడు శాస్త్రంలో. నేను అదే చేస్తున్నా. నేను ఎక్కడ ధర్మం తప్పినాను అని ఈమె అడిగినప్పుడు, ధర్మదేవత అయినా ఏం చేస్తుంది, వాస్తవమే కదా, తప్పు వీడిది కదా. మరి ఈ పాపములో తన ఇదితో పుట్టినటువంటి పిల్లలకు కూడా పెట్టింది, పిల్లలకేమి సంబంధము అని అనుకోవచ్చు. ఎవరి ద్వారా వచ్చారు పిల్లలు, ఆయన ద్వారానే కదా. ఆ కారణం ఆమె అయిండొచ్చు కనడానికి, కానీ మొదట ఎవరిది, తండ్రిది. అక్కడి నుంచి ఆమె కారణభూతురాలే, ఈమె పుట్టినాము కాబట్టి ఆ పిల్లలు తినేటువంటి దాంట్లో, ఈయన తెచ్చినటువంటి దాంట్లో పాపం వెళ్ళి పంచుకుంటున్నట్టే కదా. కాబట్టి పిల్లలకు వస్తుంది, భార్యకు రాదు. ఇక భార్య చేసేటువంటి పుణ్యం ఏముంటుంది అంటే, నా భర్త పిల్లలు ఇద్దరు బాగుండాలి అనేటువంటి కోరికతో చేసేదే స్త్రీమూర్తి. ఆమె కోసము కాదు, ఆమె కోసం ఏదీ చేయదు. తిండి చేస్తే కూడా పిల్లలు తింటే చాలే అని ఆమె మజ్జిగ దాగి పండుకునేటువంటి రోజులు ఉన్నాయి. భారత స్త్రీ యొక్క గొప్పతనం. మిగతా ఏ దేశంలోనైనా స్త్రీలు అలాగే ఉంటారని మనం కోరుకుందాము. మనం విదేశాల సంగతి నాకు తెలియదు ఎవరు ఎట్లుంటారనేది. కాకపోతే నేను అంటున్నాను, ఎవరైనా ఆడవాళ్ళు కోరుకున్న మొట్టమొదటి స్త్రీమూర్తి కోరుకునేది ఏమిటి అంటే, నా భర్త పిల్లలు బాగుండాలి అని తప్ప, నేను బాగుండాలని ఏ స్త్రీ కూడా కోరుకుంటుంది అనేటువంటిది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడానికి లేదు. ఆమె తను కాదనకుండా పిల్లలు భర్త బాగుండాలి అని కోరుకుంటుంది అంటే ఆమె ఔన్నత్యంగా ఏముంటుంది. కాబట్టే ఆమె చేసేటువంటి ప్రతి పూజ కూడా ఫలితం ఇస్తుంది. అందుకనే స్త్రీ గనక కూర్చొని పీటల మీద కూర్చొని చేస్తుంది పూజ అంటే, తన భర్త యొక్క టవల్ పక్కన పెట్టుకొని, పంచ గాని టవల్ గాని పక్కన పెట్టుకొని, మీది పంచ పక్కన పెట్టుకొని చేసేటువంటి అర్హత శాస్త్రాల్లో స్త్రీకి ఇచ్చినాడు. పురుషుడు తన పక్కన మరి భార్యకు సంబంధించినటువంటి చీరనో ఏదన్నా పెట్టుకొని కూర్చుంటాడు, పర్వాలేదులే అనేటువంటి ధోరణి ఇవ్వలేదు. ఎందుకు, వాడి బుద్ధి చపల చిత్తము అని తెలుసు. అందుకే ఏకపత్ని వ్రతుడైనటువంటి రామచంద్రమూర్తి కూర్చున్నా కూడా బంగారు సీతను తయారు చేసి పక్కన కూర్చోబెట్టారే గాని రూపము లేకుండా యాజ్ఞికం చేయడానికి లేదు. అందుకే ప్రతివాడు భార్యా సమేతుడయ్యే చెయ్యాలి యజ్ఞము. ఒకడుగా చేస్తే ఫలించదు. యజ్ఞేశ్వరుడికి స్వాహాదేవి భార్య కాబట్టి, స్వాహ అన్నప్పుడు అక్కడ భార్య ఉంటేనే ఈ యజ్ఞఫలం అనేటువంటిది వస్తుంది. వీడి బుద్ధి మారుతుంది. ఒకవేళ చీర కట్టుకున్నా ఇంకెవరినో ఊహించుకొని ఆమెకైతే ఈ చీర చాలా బాగుంటుందని అనుకునేటువంటి తత్వం మగవాడిలో చపల చిత్తం ఉంటుంది. కాబట్టి అలా అనుకున్నా కూడా తప్పే. ఏకాదశి వ్రతము నాడు నేను ఏమీ తినను అనుకొని ఉండేటువంటి వాడు పక్కింట్లో వాసన వస్తుంది, దోశలు చేస్తున్నారు, పూరీలు చేస్తున్నారు, వాసన వచ్చిందని అన్నాడా, తిన్నట్టే లెక్క. అందుకని అలా అనుకున్న మనసులో భావన చేసినా కూడా యజ్ఞేశ్వరుడి ముందు
మనల్ని యజ్ఞ సంస్కారం అంటారు. మనం సంస్కరింపబడేటువంటి యజ్ఞేశ్వరుడి ముందు ఏ తప్పు అనుకున్నా అది తప్పే అవుతుంది. అందువలన భార్యాభర్తల యొక్క ఈ విశేషమైనటువంటి ఫలితాలలో భర్త చేసినటువంటి పాపాలు అయితే భార్యకు అంటుకోవు గాని తీసుకోదు ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ. పుణ్యము తీసుకుంటుంది, పుణ్యం ఆటోమేటిక్ గా వస్తుంది. నేను ఇవ్వను అన్నా పోతుంది, పిల్లలకైతే చుట్టుకుంటుంది కాక. ఇది ఎరిగి ప్రతివాడు కూడా అందుకే జాగ్రత్తగా మన పిల్లలు బాగుండాలి అంటే మనం తప్పు చేయకూడదు. ఆడవాళ్ళు చేసిందైనా కానీ మగవారికి రాదని అంటున్నారు పాప పుణ్యాలు ఏవైనా. ఆడవాళ్ళు ఏమి పాపం చేయరు. పాపం ఎందుకు? ఆడవాళ్ళని కోరుకునేది ఏమిటి? పాపం చేసే వాళ్ళు ఏదో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మనం ఏదైనా ఎత్తుకుని భూతద్దంలో చూసి వీళ్ళు ఈ పాపాలు చేస్తున్నారండి అంటే మనం దానికి ఇంకా వేరే డిబేట్ పెట్టుకోవాలి కానీ కూర్చోవాలి. జనరల్ గా ఏమిటంటే 99% జనరల్ గా ఆడవాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది తప్ప తాను బాగుండాలని కోరుకోవడంలో లేదు కదా. అది లేనప్పుడు పాపము ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకెక్కడి నుంచి వస్తుంది? అట్లా లేదంటారు. అంటే ఇప్పుడు కొంతమంది మగవాళ్ళని నేర్పించేటువంటి ఆడవాళ్ళు ఉన్నారండి, చేస్తున్నారు, అది వేరే ఇంకొక డిబేట్. దానికి వేరే మనం ఎప్పుడు భార్య ఎట్లా చూసుకోవాలి, భర్త ఎట్లా చూసుకోవాలి అనేది వేరే పదం. ఇక్కడ పాపపుణ్యాల సంగతికి వచ్చినప్పుడు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, దాన్ని మనం కన్క్లూడ్ చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. జయం.